హాయ్ ఎవ్రీవన్. అసలు నేను అనుకోలేదు నాకు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఒకటి వస్తుంది అని. ఎందుకంటే నేను ఒక స్టాఫ్ నర్స్ని. బట్ నేనైతే పాస్ట్లో ఒకటి స్ట్రాంగ్గా డిసైడ్ అయినా, నేను ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ సెర్చ్ వర్క్ చేయాలి అని. బట్ ఫైనల్గా నేనైతే గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయ్యి అందులో వర్క్ చేస్తున్నాను. ఏంటి ఏదో కుక్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా? కరివేపాకు రైస్ అండి. సో మనం పోపులో కరివేపాకు వేసినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ దాన్ని పక్కన పెడతారు తినేటప్పుడు. సో నేను అది మైండ్లో పెట్టుకొని ఒక కరివేపాకు రైస్ చేస్తున్నాను. ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఈ రెసిపీ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా యూట్యూబ్ లింక్ పంపిస్తాను, అందులో వెళ్ళి చూడండి. ఓకేనా? మీరు కూడా ఇలా ఇంటిని ఫ్యామిలీని బాగా బ్యాలెన్స్ చేస్తూ వర్క్ చేయొచ్చు. ఈ వర్క్ డీటెయిల్స్ కావాలి నాకు మెసేజ్ చేయండి, నేను గైడ్ చేస్తాను. ప్యాన్ తీసుకొని కొంచెం ప్యాన్ వేడెక్కాక కొన్ని శనగిత్తనాలు తీసుకొని ఇలా లైట్గా వేయించుకుంటామండి. దాని తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. సో దాని తర్వాత కొన్ని ఉద్దిబేడలు తీసుకుంటాం, అది కూడా లైట్గా ఒక జస్ట్ స్పూన్తో ఆయిల్ వేసుకొని వాటిని దూరగా వేయించుకొని అందులో కొన్ని శనగబేడలు కూడా యాడ్ చేసుకుంటాము. ఆ రెండింటిని వేడి చేస్తూ కొంచెం వేడెక్కాక కొంచెం ఎండు కొబ్బరిను స్లైస్గా చేసుకొని వాటిని కూడా మనం వేడి చేస్తాము. ఇలా మూడింటిని ఫ్రై చేసుకుంటూ మనకి ఇష్టమైతే కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. వాటిని పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని వాటిని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. నాకు ఎందుకో కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే ఇక్కడ ఎండుమిర్చిని యాడ్ చేశాను. వీటన్నిటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ పెట్టుకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకు మనం వేయించి పెట్టుకున్నది కూడా పౌడర్ చేసి పెట్టుకుంటాం. సో ఆయిల్ వేడెక్కాక మనం పోపుకి కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకుంటాము. అందులో శనగిత్తనాలు వేసుకుంటాము, ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కాబట్టి. శనగిత్తనాలు, ఉద్దిబేడలు, శనగబేడలు, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కావాలంటే. అవసరం లేదు అనుకుంటే ఎండుమిరపకాయలు వేసుకొని మామూలుగా పోపు పెట్టుకున్నట్టు పెట్టుకొని ఈ పౌడర్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో యాడ్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే స్మెల్ వస్తుంది, మాడిపోయిన స్మెల్. ఇలా కొద్దిసేపు ఉన్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, సో మనకు కావాలంటే కొంతమంది టేస్ట్ కోసం నిమ్మరసం వేస్తారు, లేదంటే అన్నం చేశాక అన్నం చల్లారిన వెంటనే అన్నాన్ని బాండీలో తీసుకొని సో మనం మిక్స్ చేసుకుంటాము. ఇది చాలా హెల్త్కి మంచిదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. అందులో కూడా ఇది చాలా హెల్తీ బెనిఫిట్ ఫుడ్ కూడా. సో ఇక్కడ చూడండి నా కొడుకు ఎంత ఇష్టంగా తింటున్నాడో. సో ఇలా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఓకేనా? ఇంకా